నేటి ఈ సభ చారిత్రాత్మకమైనటువంటి సభ. ఆనాడు 2022లో ఇదే సభా ప్రాంగణం నుంచి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు అత్యంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, బలైన వర్గాల సభను ఏర్పాటు చేసి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కారణభూతమైనటువంటి చారిత్రాత్మక సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ, ఈనాటి ఈ సభ కూడా రేపు 2023-24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి తొలి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఇది చారిత్రాత్మకమైనటువంటి సభగా భావిస్తా ఉన్నాను. స్నేహితులారా, ఈనాటి సభ రైతు సంఘర్షణ సభ. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మనం ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ, పావలా వడ్డీకే 3 లక్షల రూపాయల వరకు రుణాలు కానీ, సబ్సిడీగా ఇచ్చినటువంటి ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, విత్తనాలు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, మద్దతు ధరతో మనం కొన్నటువంటి ధాన్యం కానీ ఈరోజు అవన్నీ ఏం కనపడట్లేదు. కేవలం ఒక్క రైతు బంధు చెప్పి మనం ఇచ్చినటువంటి వాళ్ళు అన్నింటినీ బంద్ చేసి, ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కోసమే ఈరోజు రాష్ట్రంలో రైతాంగ సోదరులందరూ కూడా కలం దొక్కుతూ వచ్చినటువంటి రైతు సంఘర్షణ సభని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. రేపు 2023-24లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, రైతుల్ని, బలైన వర్గాల్ని, పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులను రక్షించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు వ్యవసాయ డిక్లరేషన్ కూడా వరంగల్ డిక్లరేషన్ అని వారు చేయబోతా ఉన్నారు. దానికి మనం అందరం సంతోషంగా తిరిగి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ సభలో మాట్లాడిన నాయకులు ఇచ్చిన సందేశాన్ని తిరిగి కార్యకర్తలకి, ఇంటింటికి తీసుకొని వెళ్ళవలసిందిగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు అనేక లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు. తెలంగాణ ఇస్తే నదిలో నీళ్లన్నీ పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరుల ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు పంచబడుతుందని ఆశిస్తే ఇవాళ 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కృష్ణా నది పైన కానీ, ఇటు గోదావరి నది పైన కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోరాటం ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి నేనున్నాను, మీ లక్ష్యాలను నెరవేరుస్తానని ఇక్కడ చెప్పడానికి వచ్చినందుకు వారికి మీ అందరి తరఫున, వ్యవసాయం తరఫున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేసేటువంటి డిక్లరేషన్ని స్వాగతంగా స్వాగతిద్దామని, దాన్ని ప్రజలందరికీ మధ్యలో తీసుకొని వెళ్దామని చెప్పి 2023-24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి మనం చేసుకొచ్చుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేర్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.